అభివృద్ధి సంక్షేమాన్ని జోడెద్దుల్లా నడిపిన ఘనత కేసీఆర్దేనని అన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఫారెస్ట్, హార్టికల్చర్, హెల్త్ వర్సిటీలు ఏర్పాటు చేశామన్నారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్పీ క్యాలెండర్ ఆవిష్కరించిన కేటీఆర్ రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మక కార్యక్రమం అని ప్రశ్నించారు. తాము 6,50,000 కార్డులు ఇచ్చామని, గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని సరిగ్గా ఒక్కటి కూడా అమలు కావడం లేదన్నారు. ఇంటింటికి గ్యారంటీ కార్డు ఇచ్చి మాట తప్పారన్నారు. రేవంత్ ప్రభుత్వం విస్తృతంగా అబద్దాలను ప్రచారం చేస్తుందని కేటీఆర్ విమర్శించారు. ముఖ్యమంత్రి గారు నిన్న కొడంగల్లో స్పీచ్ ఇస్తున్నారు. మేము ఇవాళ ఒక చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం అన్నాడు. నేనేం చేస్తున్నాడు అని నేను అనుకుంటే, రేషన్ కార్డులు ఇచ్చే కార్యక్రమం చారిత్రాత్మకం అట. అంటే ఇదివరకు కూడా రేషన్ కార్డులు ఇయ్యలే, నువ్వు కొత్త చరిత్రకు నేనే శ్రీకారం చుట్టిన, రేషన్ కార్డు అనే కాన్సెప్టే నేనే కనిపెట్టిన అన్నట్టు చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నా అని అబద్ధం. ఇంకా ఘోరం ఏంటంటే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు నిన్న చెప్తారు, ఒక్క రేషన్ కార్డు ఇవ్వలే టీఆర్ఎస్ ప్రభుత్వం అని బట్టి విక్రమార్క చెప్తాడు. ఇది బట్టి విక్రమార్క గారు స్వయంగా మదిరే నియోజకవర్గంలో 2021 జూలై 26 రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో. ఏదో ఆయన సొంత నియోజకవర్గంలో బట్టి విక్రమార్క గారు, మన జిల్లా పరిషత్ చైర్మన్ ఆనాడు లింగాల కమల్ రాజు గారు ఇద్దరు కలిసి రేషన్ కార్డులు ఇచ్చుకుంటే దిగిన ఫోటో ఇది జూలై 2021 జూలై 26 నాడు దిగిన ఫోటో. రేషన్ కార్డు ఇచ్చుకుంటా మనం ఇచ్చింది 6,50,000 రేషన్ కార్డు. కానీ మనం దాని ఏదో చారిత్రాత్మక కార్యక్రమం మనం అనుకోలేదు. మనం రేవంత్ రెడ్డి గారి లెక్క ప్రభుత్వ పైసలు దండగా పెట్టి పెద్ద పెద్ద సభలు పెట్టి నేను కొత్త చరిత్ర సృష్టిస్తున్నా అని చెప్పి మనం డైలాగులు కొట్టలే, సన్నాయి నొక్కులు నొక్కలే. ముఖ్యమంత్రి